నాన్న సైన్ చేశాడా జున్ను? జున్ను జున్ను ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? పిల్లలకి ఉన్నవి లేనివి చెప్పి ఉసిగొల్పడం ఎందుకు? ఇప్పుడు బాధపడ్డం ఎందుకు? నువ్వు తన భార్యవే కాదని మిత్ర అన్నప్పుడు జున్ను మాత్రం కొడుకెలా అవుతాడు? ఈ లక్కీకి అమ్మగాని అమ్మగా నువ్వు ఫ్యామిలీ ట్రీలో నీ ఫోటో పెట్టావేమో, కానీ నీ కొడుకు జున్నుకి ఎప్పటికీ సంతకం పెట్టడు. నీకు కలిసి రాని బంధాలను అనవసరంగా పిల్లల మీద రుద్ది వాళ్లని బాధ పెట్టి ఆ పాపం మూట కట్టుకోకు. నీ లిమిట్స్ లో నువ్వుంటే అందరికీ బెటర్. నాన్న లేనివాడు అని మళ్ళీ ఎగతాళి చేస్తారు. నేను షేమ్ అవుతాను. నేను ఎప్పటికీ నాన్న లేనివాడిగానే ఉండిపోవాలా? నాన్నకి నేను కొడుకు అవ్వలేనా? అందరికీ నాన్నున్నాడు, లక్కీకి ఉన్నాడు, నాకు కూడా ఉన్నాడు. ఆయనే మా నాన్నని నేను ఎందుకు చెప్పుకోకూడదు? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి జున్ను. నేను నీ పెళ్లి ఫోటో చూశాక నాకు నాన్నున్నాడని తెలిసింది. నాన్న కోసం ఎంతో ఆశతో ఇంటికొచ్చాను. ఇక్కడ నాన్నున్నారు కానీ నాకు లేరమ్మా. లక్కీ, అందరూ టెన్షన్లో ఉన్నారేంటి? జున్నుకి జ్వరం వచ్చింది నాన్న. జ్వరానికి ఇంత హడావిడి చేస్తున్నారేంటి? అదేదో పెద్ద మేజర్ ఆపరేషన్ జరుగుతున్నట్టు ఇంత హడావిడి చేస్తున్నారు. సడన్ గా జున్నుకి జ్వరం ఎందుకు వచ్చింది? నీ వల్లే నాన్న. నేనేం చేశాను లక్కీ? ఒక్క సంతకం చేసుంటే వాడు సొమ్మేం పోయింది. చిన్న పిల్లాడని కూడా చూడకుండా బాధ పెడుతున్నాడు. మిత్ర మరీ ఇంత కఠినంగా ఉంటాడని అనుకోలేదు అరవిందా. నువ్వు సంతకం చేయనని అనకుండా ఉండాల్సింది నాన్న. సంతకం చేసుంటే బాగుండేది. బాగుందే. సంతకం పెట్టకపోతే జ్వరం తెచ్చేసుకుంటారా? ఇదేం విడ్డూరం.
దొంగ జ్వరం అయ్యుంటుందా ఆంటీ? వాళ్ళమ్మలా వాడు కూడా నాటకం ఆడుతున్నాడు. నాన్న సంతకం చెయ్యాలి. సంతకం చెయ్యాలి. చూడండి, వాడంత జ్వరంలో ఉన్నా కూడా నాన్న సంతకం చెయ్యాలి అని ఎలా కలవరిస్తున్నాడో. జున్ను ఇంత బాధపడుతున్నా వాడు పట్టించుకోవడం లేదంటే వాడిని ఏమనుకోవాలి? నువ్వేమైనా అనుకుంటావేమో అని నేను నీతో చెప్పలేదు నాన్న. నువ్వు సంతకం పెట్టలేదని చున్ను ఏడ్చి ఏడ్చి జ్వరం తెచ్చుకున్నాడు. పాపం చున్ను. ఏడ్చి ఏడ్చి ఒళ్ళలిసిపోయి వాడికి జ్వరం వచ్చేసింది. వీడి బాధ వాడికి ఎలా అర్థమవుతుంది? అక్క, జున్నుని హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిదేమో. వదినా, అదే బెటర్. ఇంట్లో ఉంటే ఫీవర్ తగ్గదు. వివేక్, నువ్వు వెళ్ళి కార్తీ. నేను హాస్పిటల్కి రాను. నాన్న సంతకం పెడితే రేపు స్కూల్కి వెళ్తాను.